మొత్తం అజీమాబాద్ బ్యాచ్ ఇది పైన మస్జిద్లో అయితే మన ఫకీర్ తకియా మస్జిద్లో నిన్న చూపించి డబ్బులు ఉండేది. వాటర్ బకెట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, తీసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ పుల్అప్స్ని పుషప్స్ అన్నాం కదా, పుల్అప్స్ ట్రై చేద్దాం. ఇది ల్యాడర్ ఉంది. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు డే 28 అనమాట. ఎక్కడున్నాం? మన ఉదయం మన ఇంట్లో ఉన్నాం అనమాట, గాజువాకలో. టైం ఎగ్జాక్ట్గా ఆల్రెడీ 4:20 అయిపోయింది. 4:50 దాకా మనకి సైరీ టైం అనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంది. తొందరగా మనం సైరీ చేసుకుందాం అనమాట. వస్తారుగా వదినమ్మ లైట్ కూడా వేసింది, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ బాగాలేదు. ఓకే, అయితే మరి వెళ్ళి సైరీ చేసుకుందాం. మళ్ళీ లేట్ చేయకుండా సైరీ చేసుకుని మళ్ళీ కొంతసేపు ఒక అరగంట గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ 6:30కి ఇంటికి బయలుదేరిపోవడం. మన ఇంటికి ఎండ రాకముందు, లేకపోతే ఎండ ఎక్కువ వస్తే మళ్ళీ కష్టం అనమాట. ఓకే అయితే Kamu luar sini ya. Oh. Ah? అదే ఇందాక సైరీ చేసేటప్పుడు నేను మాట్లాడట్లేదు. నా ముందు అత్త అని కావమాదలతో ఉదయం ఆట పట్టేస్తుంది అనమాట. పైకి వెళ్ళాక ఎవరు లేనప్పుడు చెప్తా ఇవన్నీ. ఓకే, టైం అయితే ఎగ్జాక్ట్గా 5 అవుతుంది అనమాట. నమస్కి వెళ్ళినప్పుడు వజూ చేసుకుని కాబట్టి వజూ చేసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ రూమ్లో నుంచి. అయితే 5:10 అవుతుంది టైం. మస్జిద్కి బయలుదేరిపోయా. అనగా లైటింగ్ చూసారు, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఇక్కడ దాని గురించి లైటింగ్ వేశారు గాజువాకలో. అయితే కానీ ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. రోడ్డు, మార్కెట్ రోడ్డు మొత్తం ఖాళీ. ఇంకా 6 అవ్వగానే చూడండి మళ్ళీ ఎలా అయిపోద్ది ఈ రోడ్డు. మామూలుగా ఉండదు ట్రాఫిక్. దారుణమైన అతి ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. వెజిటేబుల్ మార్కెట్ గాజువాకది. ఇప్పుడైతే హాయిగా ఉంది. లైటింగ్ బాగుంది. వెనకాల ఏదో ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ కొండపైన టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ ఇది ప్రోగ్రామ్ అనమాట. జరుపుతున్నారు ఫెస్టివల్ చిన్నది. ఓకే, అయితే మనం కూడా మన మసీద్ దగ్గరకు వస్తాం. ఇంకెళ్ళి నమాజ్ చేసుకుందాం. ఆల్రెడీ దీని ముందు బ్లాగ్లో చూపించాను కదా, అప్పుడు లైటింగ్ ఉంది నైట్ టైం. ఇప్పుడు మార్నింగ్ టైం లైట్లు బంద్ చేస్తారు. అజీమాబాద్ మస్జిద్ అనమాట. అదే టైం ఎగ్జాక్ట్గా 1:25 PM అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మా వదినమ్మ ఇంట్లో ఉన్నాం కదా, మీ వదినమ్మ ఇంట్లో పొద్దున్న సైరీ చేసుకొని 1 గంట 2 గంటలు అలాగే రెస్ట్ తీసుకొని కొద్దిగా ఎండ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం అనుకున్నాను. కానీ ఇంకా అలాగే నిద్ర పట్టడం వల్ల లేచి చూస్తే మొత్తానికి 1 గంట అయిపోయింది అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి నమాజ్ చదువుకొని ఇంకా వదినమ్మ ఏం చెప్పిందంటే, అలాగే 1 గంట అయిపోయింది కదా, ఇంకా సాయంత్రం ఇఫ్తార్ చేసుకుని బయలుదేరిపోతాం డైరెక్ట్గా ఇంటికి అని చెప్పింది. నేను కూడా ఓకే అని చెప్పేసాను అనమాట. ఇంకా మనం గాజువాకలోనే ఉన్నాం. చెప్పాను కదా ఇందాక, నన్ను వేరే అవుతుంది ప్రోగ్రామ్ అవుతుందని చెప్పాను కదా. పైన కొండ మీద ఏదో టెంపుల్ ఉందన్నమాట. లాస్ట్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, దానికి సంబంధించిన ఏదో ప్రోగ్రామ్ అవుతుంది. ఓకే, అయితే మన నమాజ్కి వెళ్తాను. నేను కూడా టైం అయిపోయింది. మొబైల్ తీసుకెళ్ళా, ఎందుకంటే నిన్నటిది బ్లాగ్ అప్లోడ్ అవుతుంది అనమాట. అది యూట్యూబ్లో, అందుకోసం వదిలేసి వెళ్తుంది. ఉంటా, అయితే వచ్చి కలుద్దాం. అయితే ఇప్పుడు టైం 4:45 PM అవుతుంది. అసలు నమాజ్ టైం అవుతుంది అనమాట. మస్జిద్కి వెళ్తున్నా. ఇంకా గాజువాకలో ఉన్నా, వదినమ్మ ఇంట్లోనే ఉన్నా. పొద్దున్న మస్జిద్కి వెళ్ళేటప్పుడు చూపించాను 5 గంటలకు. చూసారు, అప్పుడు ఖాళీగా ఉంది, లేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ మొత్తం కంప్లీట్ షాపులు అన్నీ ఓపెన్లు అయిపోయి మొత్తం ట్రాఫిక్.
వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి. అదే ఇక్కడ స్టేజ్ వేసారని చెప్పాను కదా, అదే మొత్తం అన్ని షాపులు ఉంటాయి, అన్ని ప్రతిదీ దొరుకుద్ది అనమాట. దొరకంది అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఇది గాజువాక మార్కెట్, ప్రతిదీ అంటే ప్రతిదీ దొరుకుద్ది ఇక్కడ. ఓకే మరి పని, నమాజ్ టైం అయిపోయింది, వెళ్దాం మరి. ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. మస్జిద్ నుంచి వస్తే నమాజ్ చదువుకొని, అదే చెప్పాను కదా ఏదో ప్రోగ్రామ్ అవుతుందని, ఇదే అనమాట. వెనకాల స్టేజ్ మొత్తం కట్టి ఇదే ఆ ప్రోగ్రామ్. ఇదండి అత్తారింటికి దారేది, ఇదే మా అత్తారింటికి దారు. చిన్న సొంతలో ఉంటుంది అనమాట. పైకి వెళ్ళాలి ఇలా. ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ అనమాట. నన్నారి షర్బత్, నన్నారి షర్బత్ మొత్తం. గాజువాక, ఇదే గాజువాక మొత్తం. ఇదే కనిపిస్తాయి కదా కొండలు. అదే టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5:55 PM అవుతుంది అనమాట. ఇంకా మన ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఒక 20 minutes ఉందన్నమాట. అయితే మా అత్త వాళ్ళు, అదే వదినమ్మ వాళ్ళ అమ్మగారు మొత్తం ఇక్కడే రెడీ చేస్తారు ఇఫ్తార్కి, ఇంట్లోనే చేసుకుని వెళ్ళాలి. అయితే మా పెద్ద మామ, అంటే ఏంది ఈ వదినమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట, మస్జిద్కి వెళ్దాం బావా, ఎప్పుడు రావు కదా, ఎలాగొచ్చు ఎప్పుడు రాలేదు, పెళ్ళి అయినా 1 year అవుతుందండి. అందువల్ల ఫస్ట్ సంవత్సరం కదా, ఒకసారి మస్జిద్కి వెళ్తాం, మస్జిద్కి మళ్ళీ వస్తావు రావో తెలియదు కదా, వెళ్ళి వచ్చేద్దాం మస్జిద్కి అని చెప్పిండు. అయితే చూద్దాం, ఒకవేళ టైం ఉంటే ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చిండు అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి టైం ఉంటే మస్జిద్కి వెళ్దాం, ఒకవేళ టైం లేకపోతే ఇంట్లో తినదని చెప్పాడు. చూద్దాం ఏంటనేది. ఒకవేళ టైం ఉంటే మస్జిద్లో ఇక్కడ గాజువాక అజీమాబాద్ మస్జిద్ ఇఫ్తార్ చూపిస్తా. నిన్నటి బ్లాగ్లో ఏమొచ్చి మన మస్జిద్ చూపించాను కదా, ఫకీర్ తగియాది మా ఊర్లోది. ఇప్పుడు ఇది వదినమ్మాల ఇంటి దగ్గర ఉన్న మస్జిద్ ఇఫ్తార్ పార్టీ అనమాట. చూద్దాం ఆయన ఏంటనేది, ఇక్కడ ఏం పెడతారు ఏంటనే. ఓకేనా? ఇదిగోండి మా బావమారిది, నేను మస్జిద్కే బయలుదేరా అనమాట. ఇంకా టైం ఉందని. క్రౌడ్ చూడండి ఒకసారి, ఇక్కడ మార్కెట్ మొత్తం ఎలా ఉందో. జాతర అవుతుందన్నమాట, జాతర మొత్తం. టైం కూడా అయిపోయింది, మస్జిద్కి వెళ్ళి మన ఇఫ్తార్ అదే ఫాస్టింగ్ని బ్రేక్ చేసుకున్నాం. సో మస్జిద్ దగ్గరకు మనం, ఇది మొత్తం 3 floors అనమాట. పైన 3rd floorలో ఇఫ్తార్ అరేంజ్మెంట్ అనమాట. పైన కనిపిస్తుంది కదా మినార్, అక్కడ 3rd floorలో ఇఫ్తార్ అరేంజ్మెంట్. అదే పైన 3rd floorకి వస్తాం అనమాట. ఆల్రెడీ దువా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మన ఫాస్టింగ్ అని బ్రేక్ ఇదనమాట మన బ్యాచ్ మొత్తం, అజీమాబాద్ బ్యాచ్ ఇది. పైన మస్జిద్లో అయితే మన ఫకీర్ తకియా మస్జిద్లో నిన్న చూపించాను కదా, అదే ఎవరి బట్టి వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు పెడతారు. మన వాళ్ళు ఏంటంటే సింపుల్గా అది మొహబ్బత్ కా షర్బత్ ఉంటుంది కదా, అదిని గంజి మీద అదే చెప్పాను కదా కారబ్ ఉంది, అదేసి ఒక బనానా ఒక బిస్కెట్ ఒక 4 items-తో సరిపెట్టారు అనమాట. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా. మరి ఎవరు స్పాన్సర్ చేస్తారో మనకి తెలియదు, మస్జిద్ తరపు నుంచో లేకపోతే ఎవరైనా ఇండివిజువల్గా స్పాన్సర్ చేస్తారో తెలియదు. కానీ వాళ్ళు స్థాయి బట్టి వాళ్ళు పెడతారు. మన మస్జిద్లో అయితే ప్లేట్ నిండగా నిన్న పెట్టారు. మరి ఇక్కడ కూడా డైలీ ఇలాగే పెడతారో లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా పెడతారో మనకి ఐడియా లేదనమాట. ప్రస్తుతానికి అయితే ఇలా అయ్యింది రోజు ఇఫ్తార్ మనకి మొత్తం. ఇలా అయితే మనది ఈ రోజు కూడా ఇఫ్తార్ అయిపోయింది, నమాజ్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా వదినమ్మ ఇంటికి బయలుదేరుతున్నారు, మా అత్తగారి ఇంటికి వెళ్ళి రెడీ చేశారు. అక్కడ కూడా ఏదో పని కానించి
అంతవరకు తింటాం, అంతవరకు తినేసి మన ఇంటికి బయలుదేరా మళ్ళీ మన ఊరికి. నిన్న ఈవినింగ్ 8 o'clock వచ్చాం. ఈరోజు ఈవినింగ్ 8 o'clock దాకా ఇక్కడే ఉన్నాం. వదినమ్మాల ఇంట్లోనే. ఇంకా బయలుదేరే టైం వచ్చింది. మళ్ళీ పండగ రోజు రావాలా వదినమ్మాల ఇంటికి, రంజాన్ రోజున. ఇప్పుడు వెళ్ళిపోతాం. అదే ఎంత చూపించినా తక్కువే. ఇప్పటికి దగ్గర ఒక 3 సార్లు 4 సార్లు చూపించాను ఈ దారి. ట్రాఫిక్, పబ్లిక్ చూడండి ఎలా ఉన్నదో, మామూలు కాదు. మొత్తం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది అది ప్రోగ్రామ్. స్టేజ్ కట్టారు కదా, మరి డ్యాన్స్ ప్రోగ్రామో లేకపోతే ఆర్కెస్ట్రా ఏటో తెలియదు, కానీ మధ్యాహ్నం నుంచి వాయించేస్తున్నారు ఒకటే డీజే పెట్టి దబ్బు 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 అని. అలాగానే వదినమ్మని మా అత్త అడుగుతున్నారు. వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, బామర్ది బావని. ఈ బామర్ది ఎక్కడ అంటున్నారు. వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాం. పైన తినేటప్పుడు స్పీడ్గా తినేసాను. మనం తినడంలో వెనక ఆడు స్లోగా తింటున్నాడు అనమాట పైన ఇఫ్తార్. అయితే నేను తొందరగా తినేసి కిందకు వస్తాను అనమాట. కిందకు వచ్చాక ఇంకా జనాలు ఎక్కువ మంది వస్తారు కదా, లైన్గా నించుంటారు. నమాజ్ చదువు ఎవరు ఎక్కడ నించున్నారో ఇంకా కనిపించరు. మిచ్ మ్యాచింగ్ అయిపోద్ది. కిందకు వచ్చాక మనం ఇంకా తెలియడం కష్టం అనమాట, వెతుక్కోలేము. అందుకోసం నేను నమాజ్ చదువుకొని అలాగే నడుచుకొని వస్తాను. ఇంటికి వస్తే అడుగుతున్నారు ఎక్కడెక్కడ పెద్ద బామర్ది ఎక్కడ కనిపిస్తే ఇద్దరు కలిసి వచ్చాము, కనిపించలేదు కదా. ఇంటికి రాగానే ఇప్పుడు మొత్తం ఇస్తారు. యాక్చువల్లీ మస్జిద్కి వెళ్ళక ముందే మొత్తం పెట్టారనమాట, అది తినేసి వెళ్ళమని. మస్జిద్కి వెళ్ళి వచ్చేద్దామని చెప్తే ఇంకా వస్తూనే ఉన్నాయి. మొహబ్బత్ కా షర్బత్ మా అత్తగారు చేసింది అనమాట. ఇది ఇంకా ఈ టేస్ట్ ఇంకా చెప్పుకోని అవసరం లేదు, మా అత్త చేసింది. ఇవ్వండి, ఇది 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 గంజి నిన్న చూపించాను కదా, నిన్నటి బ్లాగ్లో చూసుంటారు మీరు. అదనమాట. ఇంకా ఇంట్లో కూడా ఏదో ఉన్నాయి వేడివేడిగా వడాలు, ఇవన్నీ తినగలం ఆయన్ని. మర్యాద రావన్న. ఓకే, అయితే వదినమ్మల కాదు మర్యాద అనమాట మొత్తం. ఫస్ట్ సర్బత్తు మొదలు. బాగుంది, బాగుంది. కాకపోతే నేను చేస్తాను కదా ఆ ఏరియా లెవెల్, అలా అన్నమాట. అదే ఏరియా లెవెల్ ఉంటుంది. వదినమ్మ చేసింది అందుకే ఇంట్లో చేసింది. ఇది 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 అది ఇవన్నీ చాలుగా మళ్ళీ బయట నుంచి ఇది హాట్ చాట్ని ఇది ఇందులో ఏదో ఉన్నాయి ఇవి తెప్పించారు మళ్ళీ బయట నుంచి. ఆనియన్ సమోసాలోనే ఇది హాట్ చాట్ ఇవన్నీ బయట నుంచి తెప్పించారు అనమాట. ఇవన్నీ చేసింది ఇంట్లో చాలుగా మళ్ళీ ఇది మర్యాద. మీరు పెట్టింది ఎప్పటికే నేను 2 సార్లు చూపించాను. మళ్ళీ వదినమ్మ చూడండి ఏం చేస్తుంది. ఈ వీడియో రాకముందు 2 సార్లు ఆల్రెడీ మొత్తం అన్ని చూపించాను నేను. మళ్ళీ తీస్తుంది కావాలని. ఇన్ని ఐటమ్లు పెట్టాము అక్కడ గురించి తినడానికి కానీ కావాలన్నమాట. అందరు చూస్తారు. ఓకే, అయితే టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 7:30 అవుతుంది అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్లో మన వదినమ్మాల ఇంటి నుంచి మన ఇంటికి ఇంకా బయలుదేరపడే. ఒక 10 minutes పైకి వచ్చేలాగా టెర్రస్ మీద కూర్చున్నా, చూపిస్తా ఎందుకోసం ఏంటనేది వ్యాపారం. అందుకోండి ఆ లాస్ట్ లో కొండ పైన చూడండి టెంపుల్ కనిపిస్తుంది. ఆ లైటింగ్ ఆ కొండ పైన ఆ లైటింగ్ వేసింది కదా మందిరానికి, టెంపుల్ కి, దానికి సంబంధించిన ప్రోగ్రామే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇదే ఆ ప్రోగ్రామే. కుర్రోళ్ళకి మస్తు టైం పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ కూర్చొని కొంతసేపు ఒక 10-15 minutes ఎంజాయ్ చేస్తున్నా అనమాట. డాన్స్ ఇందులో కామెడీ చూపిస్తా మీకు, ఓకేనా? చూద్దు కానీ డాన్స్ స్టార్ట్ అయితే చూపిస్తా మీకు. కిందనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. స్టేజ్ మీద ఏమొచ్చి సర్దుకుంటున్నారు, కింద ఉన్న వాళ్ళు ఏమొచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఉంది వ్యాపారం. టైం ఎగ్జాక్ట్గా 9:40 అవుతుంది అనమాట. డైరెక్ట్గా అవన్నీ తినేసి కొంతసేపు టైంపాస్ చేసి అది పైన చూసాం కదా వ్యాపారం చూసి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తాను అనమాట. యాక్చువల్లీ 8 o'clockకి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. వదిలేమ్మ చెప్పింది ఈరోజు కూడా ఉండిపోదాం, మార్నింగ్ వెళ్దాం అని చెప్పింది అనమాట. అది కాకుండా ఎలాగా రేపు కాకుండా ఎల్లుండు రంజాన్ ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ మార్కెట్కి ఇక్కడికే రావాలా. అందుకోసం ఇక్కడ నుంచి రేపు వెళ్ళేటప్పుడు మొత్తం ఏమేమి కావాలో ఏదో ఇంట్లోకి సంబంధించి కొనుక్కొని వెళ్ళిపోదామని చెప్పింది. అందుకోసం నైట్ ఉండిపోయాం అనమాట ఇక్కడే. 3-4 days నుంచి వర్కౌట్ చేయలేదు.
దొబ్బి తింటున్నాను కానీ వర్కౌట్ చేయట్లేదు. ఈ రోజు దీని అమ్మ ఎలాగైనా సరే ఒక 15-20 మినిట్స్ అయినా సరే పుషప్స్ పులప్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు వెళ్ళి ఎలాగైనా అదే పని అనమాట, పుషప్స్ పులప్స్ తీసేద్దాం, తడిసిపోవాలి చెమటతో. మరి అయితే ఇంటికి వచ్చేసాం కదా, చెప్పినట్టు ఒక 10-15 మినిట్స్ వర్కౌట్ 3 to 4 days అయితే మీరు చేయలేదు. ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా లేవు. రూమ్లో అయితే అట్లీస్ట్ ఏంది డబ్బులు ఉండేది. వాటర్ బకెట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, చేసుకోవచ్చు. చూద్దాం ఫస్ట్ పులప్స్ని పుషప్స్ ఉంది కదా, పులప్స్ ట్రై చేద్దాం. ఇది ల్యాడర్ ఉంది, ల్యాడర్ని పట్టుకొని చేతులు మండిపోతున్నాయి. పైపు లేదు కదా, పైప్ కాదు కదా ఇది, అందువల్ల ఎక్కువ బాధ వచ్చింది. కానీ ప్లేట్స్లో ఉన్నాయి కదా అవి, అందుకోసం చూద్దాం. ఇంకొక సెట్ అయిపోయింది, కొడితే ఇంకా 1 లేదా 2 సెట్ కొడతా, తర్వాత పుషప్స్ చేద్దాం. అది చేసా 2 సెట్స్ చేసా, 3 సెట్స్ చేయలేదు, చేతులు మండిపోతున్నాయి. పుషప్స్ చేద్దాం డైరెక్ట్గా. ఇది కూడా 3 సెట్స్ చేద్దాం. ఒక 20 reps చేసా ఇలాగా. ఇది కూడా ఒక 3 సెట్స్ చేసుకుందాం అంతే, ఈజీగా పంప్ అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళదు, బాడీ మన దగ్గర ఉంటుంది. మనం చేయడం బట్టి ఉంటుంది అనమాట, ఎప్పుడుగా చేయడం వర్కౌట్. ఇది వ్యాపారం. ఆ 20 kgs బకెట్ ఎత్తి ఇది ఎత్తుతుంటే ఏదో చిన్న ధర్మకోల్ స్పాన్స్ షీట్ ఉంటుంది కదా, అలా ఎత్తినట్టు ఉంది. ఏదో టైంపాస్ చేస్తుందండి. మా అయితే తిప్పి కొడితే ఎంత ఉంది వెయిట్ ఇది? ఇదిగోండి, ఒక 5 kgs ఉందంటే 5 kg డంబుల్తో సమానం. దీంతో ఏం పడదు ఎంత చేసినా అని నేను అనుకుంటున్నారేమో. ఏంటి దోవలు తీరిపోద్ది తెలుసా, చిన్నదాంతోనే చేసేవచ్చు అనమాట. కాకపోతే రెప్స్ ఎలా అంటే పెద్ద డంబుల్స్లో చేస్తాం మనం 10-15, దాంతో 10 kgs డంబుల్ లేదా 15 kgs డంబుల్, 12 kg డంబుల్స్తో మనం 12 to 15 రెప్స్ చేస్తాం. చిన్న డంబుల్కి వచ్చేటప్పటికి రెప్స్ పెంచాలి. 5 kg డంబుల్ అనుకోండి, ఒక 40 to 50 రెప్స్ చేశారు అనుకోండి, ఇలాగా ఏంది మొత్తం చెమటతో తడిసిపోతాను మీరు. ఎలాంటి ఎగ్జాంపుల్, ఇప్పుడు జిమ్లో 5 kg డంబుల్స్ ఉంటాయి. నార్మల్గా మనం 2 డంబుల్స్తో చేస్తాం ఎక్కువ వర్కౌట్. 1 1 2 2 అలా కాకుండా ఓన్లీ సింగిల్ 5 kg డంబుల్ తీసుకొని కంటిన్యూగా దాంతోనే 1 2 3 4 అలాగా 40 to 50 రెప్స్ చేశారనుకోండి, ఈజీగా ఏంది పంప్ అయిపోద్ది అనమాట బాడీ. ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకండి చిన్న వెయిట్ని. మన బాడీని నీట్గా ఒక ఏమంటారు బొమ్మని చెక్కుతారు చూడండి, శిల్పాన్ని, అలాగా చెక్కుతుంది అనమాట. ఒక బాడీ నీట్గా తయారవ్వాలి అంటే దానికి మెయిన్ కారణం హెవీ వెయిట్ కాదు, లైట్ వెయిట్ డంబుల్స్ అని. కాకపోతే రెప్స్ ఎక్కువ చేయాలి. నేను మ్యాక్సిమం అదే చేస్తూ ఉంటాను. జిమ్లో హెవీ వెయిట్లు వెళ్ళను, నాకంటే తక్కువ కుర్రోళ్ళు చూస్తుంటాను అనుకుంటా మనసులో, భలే కొడుతున్నాడు హెవీ వెయిట్ అని. కానీ మళ్ళీ ఒకటి ఆలోచిస్తాను, పోనీ లేపుతున్నాడు కరెక్టే, బాడీ కంపారిజన్
జనాలు ఎక్కువగా ఏది చూస్తారు, బాడీ లుక్ అనమాట. అదైతే నాకే ఉందిలే, వెయిట్లే ఉంది, మనం నీట్గా ఫిట్నెస్గా కనిపిస్తున్నావా లేదా అనేది మళ్ళీ మైండ్లో తీసుకుంటాం. వెయిట్ ఎంత కొట్టనేది కాదు మ్యాటర్, బాడీ లుక్ ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది లెక్కలో వస్తుంది. అయితే ఈ రోజుతో నా వర్కౌట్ అయిపోయింది. ఏంది ఆఫ్టర్ 3-4 డేస్ తర్వాత చేశాను అనుకుంటా. అయినా సరే మెయింటైన్ బాగానే ఉంది. ఏది పడితే తినేసినా సరే. ఇంకా 2 డేస్ 1 డేలో రంజాన్ అయిపోద్ది. మళ్ళీ తర్వాత డైట్ మొత్తం మారిపోద్ది, వర్కౌట్ కూడా మారిపోద్ది, కొద్దిగా గట్టిగా చేయగలను. ఓకేనా? ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ తినేసి పడుకున్నాను. ఈ రోజుతో వ్లాగ్ కూడా ఫినిష్ చేయాలి. అయితే మొత్తానికి ఈరోజు ఏంది డే 28 ఇలా జరిగిందనమాట. పదినమ్మల ఇంట్లోనే జరిగింది మనకి డే 28. ఇఫ్తార్ ఇక్కడే అయ్యింది, సైరీ ఇక్కడే అయ్యింది, అండ్ వర్కౌట్ కూడా ఇక్కడే అయ్యింది వితౌట్ ఎక్విప్మెంట్స్. ఈరోజు కూడా నైట్ స్టే ఇక్కడే అనమాట. మార్నింగ్ సైరీ కూడా ఇక్కడే అవ్వచ్చు, దాని తర్వాత రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం మన ఇంటికి. ఓకేనా? ఇక చెప్పడానికి ఏం లేదు, చూశారు కదా మొత్తం ఏంటి మనది మెయిన్ ఇది. దీని గురించి ఛానల్ ఓపెన్ చేసేది అనమాట. డైలీ లైఫ్ మీలాగే నేను కూడా స్పెషల్ ఏం లేదు, మీలాగే తింటున్నా, మీలాగే ఉంటున్నా, కాకపోతే మెయింటైన్ చేస్తాను. డైలీ లైఫ్ బాడీని మెయింటైన్ చేయొచ్చు అని చూపించడానికి వీడియోస్, బ్లాగ్స్ అని. అర్థమైందా? మన వీడియోని లైక్, షేర్, కామెంట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ రేపు బ్లాగ్లో అయితే చూపించడం మర్చిపోయా. నైట్ డిన్నర్ ఏంటనేది చూపించాలన్నమాట. నైట్ డిన్నర్ రైస్, చికెన్ ఫ్రై, ఎగ్, పొటాటో అనమాట. దాంతోపాటు ఇక్కడ కొద్దిగా చారు కూడా ఉంది ఇంకా. అండ్ ఇందులో ఏముంది, పెద్ద బాక్స్లో చారు కాంబినేషన్కి అప్పడాలన్నమాట. ఇది తినేస్తే అయిపోయినట్టే నైట్ డిన్నర్.